ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 కామరాజకోట మంత్రాల్లో ఇప్పటి వరకు హ స క ఈ 3 బీజాక్షరాలతో మంత్రాలను పూర్తి చేసాం. ఇప్పుడు హకారంతో మంత్రాలు ప్రారంభమవుతున్నాయి. ఒక విశేషం మనం గమనించాలి. వాగ్భవకోటంలో హకారానికి స్థానం లేదు, హకారం లేదు అక్కడ. క ఏ ఈ లా హ్రీం అక్కడ ఉంది కకారం లకారం. ఈ కకారం లకారం వాగ్భవకోటంలో ఉన్నాయి, కామరాజకోటంలో ఉన్నాయి, శక్తికోటంలో ఉన్నాయి. 3 మంత్ర సముదాయాల్లోనూ కకారం ఉంది, లకారం ఉంది. ఇంకొక అక్షరం కూడా ఉంది హ్రీం. అది త్రికూటాల్లోనూ చివరి బీజాక్షరం. క ఏ ఈ లా హ్రీం వాగ్భవకోటం, హసకహల హ్రీం కామరాజకోటం, సకల హ్రీం శక్తికోటం. ఇది మనం గుర్తుపెట్టుకుంటే ఎక్కడెక్కడ ఏ బీజాక్షరాలు ఉన్నాయి స్పష్టంగా తెలుస్తుంది. మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. క ఏ ఈ లా హ్రీం అందులో ఏ ఈ మాత్రమే స్వరాలు. ఏ ఈ ఈ రెండే స్వరాలు. ఈ 2 స్వరాలు అంటే అచ్చులు మిగతా కూటాల్లో కనిపించవు. వాగ్భవకోటంలోనే 2 అచ్చులు కనిపిస్తాయి, ఏ ఈ. ఏ ఈ ఆ ఏ ఈ తీసేస్తే, అచ్చులు తీసేస్తే ఏమన్నాయి ఇక్కడ హల్లులు? క లా హ్రీం, క లా హ్రీం. దీనికి ముందు సా పెట్టండి, సకల హ్రీం. గుర్తుపెట్టుకోవడానికి ఒక సూచన. వాగ్భవకోటంలో క ఏ ఈ లా హ్రీం అనే బీజాక్షరాలు ఉన్నాయి, అని మనం పూర్తి చేసాం. అందులో ఏ ఈ అనేవి అచ్చులు. ఆ అచ్చులు తీసేస్తే అక్కడ ఉన్నవి సా క లా. సా కూడా లేదు, క లా హ్రీం. ఆ ఏ క ఏ ఈ లా హ్రీం, క ఏ ఈ లా హ్రీం. క ఏ ఈ అచ్చులు, లా హ్రీం ఈ 3 హల్లులు, 5 బీజాక్షరాలు. ఇంకా కామరాజకోటానికి వచ్చేస్తే హసకహల హ్రీం, హ స క హ లా హ్రీం. హ రెండు సార్లు వచ్చింది. ఈ హ కామరాజకోటంలోనే కనిపిస్తుంది 2 సార్లు రావటం. శక్తికోటంలోనే లేదు, వాగ్భవకోటంలో లేదు. హ 2 సార్లు వచ్చింది. హ స క లా, హ స హ స క హ లా హ్రీం. హ స క 3 బీజాక్షరాలు, హ లా హ్రీం 3 బీజాక్షరాలు, 6 బీజాక్షరాలు. అందుచేత కామరాజకోటంలో మనకు సకారం ఉంది, కకారం ఉంది, లకారం ఉంది, హ్రీం ఉంది. హ 2 సార్లు వచ్చాయి. ఇంకా శక్తికోటానికి వచ్చినట్లయితే శక్తికోటంలో ఏమైంది? హసకహల హ్రీంలో హ స క లా హ్రీం, హ స క హ లా హ్రీం. అందులో హ తీసేయండి, 2 సార్లు వచ్చింది కదా. 2 సార్లు కామరాజకోటంలో వచ్చిన హాకారం పక్కన పెట్టేస్తే
ఉన్నవి ఏంటండి? సకల హ్రీం. ఆ సకల హ్రీం శక్తికూటమైంది. ఇప్పుడు ఈ కామరాజకూటంలో హ స క ఈ 3 బీజాక్షరాలతో మంత్రాలను మనం తెలుసుకుందాం. ఇప్పుడు హకారం రెండోసారి వచ్చింది కదా, ఈ హకారంతో ఎన్ని మంత్రాలు ఉన్నాయి? 20 రావాలి. ఆ 20 మంత్రాలు చూద్దాం. 30వ శ్లోకంలో ద్వితీయార్థం. హకారార్థ హంసగతి హాటకాభరణోజ్వల. హకారార్థ హంసగతి హాటకాభరణోజ్వల. హకారార్థ ప్రథమం, హంసగతి ద్వితీయం, హాటకాభరణోజ్వల తృతీయం. ఏమిటి హకారార్థ అంటే? శంకర భాష్యంలో ఏం చెప్పారు అది చూద్దాం. ఇది 161వ మంత్రం. హకారార్థ హంసగతి హాటకాభరణోజ్వల ఈ 3 కూడా 161 నుంచి ప్రారంభమవుతాయి. మొదటి నుంచి లెక్క పెట్టినట్టయితే వాగ్భవకూటంలో 5 బీజాక్షరాలు 5,100 పూర్తయిపోయాయి 100. కామరాజకూటంలో స హసక 3,60 160. ఇప్పుడు హాతో మొదలవుతున్నవి 161 నుంచి ప్రారంభం. ఇవి 20 మంత్రాలు. హకారార్థ హకారస్య ఆకాశబీజస్య అర్థ. హం ఆకాశతత్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై నమో నమః అని చెప్తాం. హకారం ఆకాశబీజం. ఆకాశం ఎంత అనంతమో అమ్మవారి యొక్క శక్తి కూడా అనంతము, అమ్మవారి వైభవం కూడా అనంతము. అంచేత అమ్మవారు హకారార్థ, హకార స్వరూపిణి, అనంత స్వరూపిణి. హంసగతి చాలా విశేషమైన మంత్రం అండి, నామం. జాగ్రత్తగా గమనించండి. హంసగతి, హంస యొక్క గమనం ఎలా ఉంటుందో అలా అమ్మవారి యొక్క గమనం ఉంటుంది. ఏమిటి హంస? హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఇది హంస గాయత్రి. హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. పరమహంస గాయత్రి అంటారు. ఏమిటి ఇందులో అర్థం? హకారం ఉచ్ఛ్వాస, హకారం నిశ్వాస, సకారం ఉచ్ఛ్వాస. సోహం భావేన భావయేత్. అది పూరకం, హం రేచకం. సోహం దీన్ని వ్యత్యస్తం చేయండి. హం సహ, సోహం సహ అహం. సహ అతడు, ఆ పరమాత్మయే అహం నేను. సహ అహం సోహం. సోహం సోహం. సహ అతడు, ఆ పరమాత్మయే అహం నేను, ఈ జీవాత్మ. ఇది సోహం. తర్వాత ఏమైంది? సో అనేది, హం అనేది, ఈ 2 అక్షరాలు హంస. వ్యత్యస్తం చేస్తే హంస. హం నిశ్వాస, సో ఉచ్ఛ్వాస. సోహం హంస. ఆ విధంగా హంస గతి ఏదైతే ఉందో, ఉచ్ఛ్వాస నిశ్వాసాల గమనం ఏదైతే ఉందో అది అమ్మవారి స్వరూపం. అమ్మవారు మన హృదయస్థానంలో ఉండి సకార బీజాక్షరంతో పూరకాన్ని, హకార బీజాక్షరంతో బిందుపూర్వక హకారంతో నిశ్వాసాన్ని, రేచకాన్ని కల్పిస్తున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహం అయితే మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరగవు. మంగళకరమైన ఈ దేహం శివంకరమైన దేహం 2వ రకంగా మారుతుంది, చైతన్యరహితమవుతుంది. అంచేత హంసగత్యై నమో నమః, అది అమ్మవారి హంసగతి. ఇక్కడ హంస అంటే ఎవరు? జీవుడు. శంకర భాష్యంలో చెప్పారు. హంతి దేహాంతరం గచ్చతి స్వకర్మ వశైవేతి హంసో జీవ. ఒక దేహం నుంచి ఇంకో దేహంలోకి వెళ్ళిపోతుంది కనుక జీవాత్మను హంస అంటారు. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం యద్గత్వాన నివర్తంతే ఇది శృతి స్మృతి వచనాత్. ఎక్కడికి వెళితే మళ్ళీ రావడం జరగదో అది పరమాత్మ.
ఈ జీవాత్మ పరమాత్మలో చేరుతుంది అనే విశేషం చెప్పారు ఇక్కడ. ఇంకో విశేషం ఏంటంటే ఇందులో శంకర వారు చెప్పింది, హంస హంసేతి యో బ్రూయాత్ హంసో నామ సదాశివ. హంస హంస హంస, సోహం సోహం, హంస సోహం, హంస సోహం ఎవరైతే అంటారో సదాశివుడు అనుగ్రహం పొందుతారట. అదే అజపా గాయత్రి అంటారు. అజపా గాయత్రి, గాయంతం త్రయతే, ఇది గాయత్రి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో సమానంగా సోహం సోహం సోహం, ఇది అజపా గాయత్రి. పైకి జపం చేయకపోయినా ఆంతరికంగా జపమే అజపా గాయత్రి. అలాంటి అమ్మవారి స్వరూపం మంచిది. ఏమన్నారు? హంసగతి. హంసగతి విశేషమైన స్వరూపం అమ్మవారిది. ఇంకా మూడవది హాటక ఆభరణోజ్వల. హాటక ఆభరణ ఉజ్వల. హాటక ఆభరణ ఉజ్వల. హాటక అంటే బంగారం, సువర్ణం, ఆభరణ, సువర్ణ ఆభరణాలతో ఉజ్వల ప్రకాశిస్తున్నారు అమ్మవారు. వసుంజాది వాగ్దేవతలు అమ్మవారికి అనేక స్వర్ణభూషణాలు అలంకరించారు. మామూలుగానే అమ్మవారు హిరణ్యవర్ణాం హరిణీం, హిరణ్యవర్ణంతో ప్రకాశిస్తుంటారు. ఈ స్వర్ణ హారాలు వసుంజాది వాగ్దేవతలు అలంకరించారు అమ్మవారికి. ఇప్పుడు అమ్మవారు ఇంకా అద్భుతంగా తేజో విరాజమానులై ఉన్నారు. అంచేత అమ్మవారిని ఏమన్నారు ఇక్కడ? విశేషమైన హాటక ఆభరణ ఉజ్వల అన్నారు. హాటక ఆభరణ, స్వర్ణాభరణములతో ఉజ్వల ప్రకాశిస్తున్నారు. ఓం ఐం హ్రీం శ్రీం హకారార్థాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హంసగత్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హాటకాభరణోజ్వలాయ నమో నమః. సర్వేభ్యః శ్రీదేవ్యాः దివ్యానుగ్రహప్రదస్తు. స్వస్తి.